హాయ్ అండి. ఈరోజు సాయంత్రం అయితే నేను పొలంలోకి వెళ్ళాను. మా నాన్నగారు గేదెలకి గడ్డి కోస్తుంటే చాడు నేను కూడా కోస్తాను అని చెప్పి కొడవలు అయితే తీసుకున్నాను. అయితే ఫస్ట్ కొద్దిగా కష్టమే అనిపించింది. అది వరకు చేసిన పనే కదా, ఎలాగైనా కొయ్యాలని చెప్పేసి ట్రై చేశాను. పర్లేదు, బాగానే కోసాను. 2 సంవత్సరాల క్రితం నేను చేసిన పని అదే. మా గేదె గడ్డి కోసేదాన్ని. అంత క్రితం వరిసేను కోతలకు కూడా వెళ్ళాను. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అది వరకు వీడియోలోనే చెప్పాను కదా, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే మేము సిటీకి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ పండగకని మా ఊరు వచ్చాను. అయితే మా అమ్మగారు వాళ్ళు పండగ అయితే చేసుకోకూడదు, కానీ మా నాన్నగారు రమ్మంటే రావాల్సి వచ్చింది. గడ్డి అయితే కోసాను. తర్వాత మా నాన్నగారు తేగల పాత్ర వేశారు. మా నాన్నగారు తీస్తుంటే నేను కూడా తీసాను అని చెప్పేసి తీసుకున్నాను. అయితే అది వాటర్ అయితే కొట్టాడు, కానీ అది నానలేదు. ట్రై చేశాను చాలాసేపు. ట్రై చేసిన తర్వాత 2 అయితే తీయగలిగాను. తర్వాత ఎంత ట్రై చేసినా రాలేదు. మా నాన్నగారేమో రేపు పొద్దున్న నీళ్ళు చిమ్మిన తర్వాత తీద్దాంలేమ్మా, వచ్చేసాయని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి అది వదిలేసి మళ్ళీ గేదె దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసాను నేను. ఇది మా గేదేనండి. 2 సంవత్సరాల క్రితం నేను పాలు తీసాను, కానీ నన్ను దగ్గరికి రానిస్తుందో లేదా అన్న డౌట్తోనైతే వెళ్ళాను. అయితే పశువులకున్న విశ్వాసం మనుషులకు ఉండదంటారు కదా, ఇదేనేమో బహుశా. నన్ను చూసి 2 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో వచ్చానులే, కానీ ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళలేదు. ఈరోజు నేను పాలు తీయటానికి కూర్చున్నా కానీ నన్ను అయితే ఏమీ అనలేదు. నేనే పాలు తీసాను. ఇదేనండి, మనుషులకి ఎంత చేసినా విశ్వాసం ఉండదు, పశువులకున్న విశ్వాసం మనుషులకైతే అస్సలు ఉండదు. నేను చూస్తూనే ఉన్నాను. చాలా గ్రేట్. నన్ను పాలు బాగానే తీయనిచ్చింది. పాలైతే తీసాను. 2 సంవత్సరాల క్రితం తర్వాత కదా, కొద్దిగా అది కూడా పాలు తీయడం కూడా కొద్దిగా కష్టంగానే ఉంది. అసలు నేను ఎంత సేపు తీసినా కానీ అలాగే ఓర్పుతో నుంచుంది. గ్రేట్ అండి అసలు. అదేనండి, జంతువులకున్న విశ్వాసం మనుషులకి అస్సలు ఉండదు. నాకు తెలిసిన నా లైఫ్లో నేను చూసింది వాస్తవాలు అయితే ఇవే. మనుషులకి ఎంత చేసినా ఇంతేనా అనుకుంటారు, కానీ జంతువులు అలా కాదు. మనల్ని గుర్తుపట్టి మనల్ని చాలా ఆదరిస్తాయి. గ్రేట్ అసలు. పండగకి వచ్చాను, కానీ పండగ అయితే ఏమి చేయకూడదు అమ్మవాళ్ళు. ఇలా పొలంలో అయితే టైం పాస్ చేయాలి. నేను తిరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. పొలంలో వెళ్ళాలనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. ఆ గేదె పాలైతే తీసుకుని అయితే తిరిగి ఇంటికి వచ్చాను. ఈరోజు వీడియో అయితే ఇంతే. రేపు మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.